భారతదేశం అనేది భాషలు, సంప్రదాయాలు, మతాలు అన్నింటినీ కలిపి రూపొందిన ఒక విభిన్న దేశం. ఇక్కడి ప్రజల మధ్య విభిన్నత ఉండటం సహజమే. కానీ ఆ విభిన్నతల మధ్య ఉన్న సామరస్యాన్ని, గౌరవాన్ని మనం గుర్తించగలిగితే అది మన సమాజానికి నిజమైన బలం అవుతుంది. కానీ ఈ విభిన్నతల మధ్య ఏం జరుగుతోంది? మనం నిజంగా ఒకరినొకరు గౌరవిస్తూ స్నేహపూర్వకంగా జీవించగలమా? చిన్న గ్రామాల్లో జరిగే అద్భుతమైన సంఘటనలు మనకేం చెప్తున్నాయి? ఒక వ్యక్తి మనసు పెద్దదైతే మతభేదాలను మించిపోని చర్యలు సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చు. మందిరం కోసం ముస్లిం, మసీదు కోసం హిందువు. పంజాబ్, యూపీలో ఆదర్శ వ్యక్తులు. భారతదేశం అనేది ఎన్నో భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు కలిసిన సమాజం. ఇక్కడ మతభేదాలు ఉండడం సహజమే. కానీ వాటి మధ్య సామరస్యాన్ని, గౌరవాన్ని చూడగలమంటే అది భారతీయ సమాజానికి ఒక ప్రత్యేక లక్షణం. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలోని పూనావాల్ గ్రామం ఒక చిన్న స్నేహపూర్వక గ్రామం. అక్కడ నివసించే అశ్విని కుమార్ అనే వ్యక్తి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ముస్లింల కోసం ఒక మసీదు అవసరమని ఆయన గమనించారు. దీనికోసం ఆయన తన సొంత భూమి మొత్తం అంటే 8 లక్షల విలువైన 6,750 చదరపడుగుల భూమిని ఉచితంగా మసీదు నిర్మాణానికి ఇచ్చారు. ఈ చర్య కేవలం భౌతిక సహాయం మాత్రమే కాకుండా మతభేదాన్ని మించిపోయిన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అశ్విని కుమార్ ఈ ప్రయత్నం ద్వారా పంచాయతీ సభ్యులు, ఇతర గ్రామస్తులకు మత గౌరవం ఎంత ముఖ్యమో చూపారు. ఒక వ్యక్తి మనసు పెద్దదైతే మతభేదాల సమస్య కాకుండా సమాజంలో ఐక్యతను పెంచే సాధనమవుతాయని ఆయన ఉదాహరణ తెలియజేస్తుంది. ఇంకో ఉదాహరణ యూపీ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ జిల్లా వలీపూర్ గ్రామం నుండి వచ్చింది. ఇక్కడ సయ్యద్ ఇషాన్ అలీ అనే వ్యక్తి తన సొంత భూమి 2000 చదరపు అడుగులను గ్రామంలోని దుర్గాదేవి గుడి కోసం ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగా కొంత స్థలం తన కుటుంబానికి ఉంచి మిగతా భూమిని గుడి నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ఇక్కడ కూడా మసీదు గాని, మందిరం గాని ఇప్పటికే ఉన్నప్పటికీ ఈ సహాయం గ్రామంలోని మతాల మధ్య బలమైన సానుభూతిని చూపుతుంది. ప్రతి వ్యక్తి తన ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలకు స్థానం ఇచ్చినప్పుడు సామరస్యాన్ని పెంపొందించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఈ 2 ఘటనలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. మతం వేరువేరుగా ఉండొచ్చు, కానీ పరస్పరం గౌరవం, సహనంతో మనం ఒకే సమాజంలో సౌహార్దంగా జీవించొచ్చు. చిన్న గ్రామాలలో జరిగే ఈ ఉదాహరణలు దేశవ్యాప్తంగా ఒక బలమైన సందేశాన్ని పంపుతున్నాయి. మన సమాజం ఎంత శాంతియుతంగా, సౌహార్దంగా ఉండొచ్చు చూపించడం కోసం ధనం, భౌతిక సొత్తు మాత్రమే కాకుండా మన మనసులోని గౌరవం కూడా అవసరం. అశ్విని కుమార్, సయ్యద్ ఇషాన్ అలీ వంటి వ్యక్తుల చర్యలు కేవలం వ్యక్తిగత దాతృత్వానికి మాత్రమే పరిమితం కావడం కాదు, సమాజంలో మత సామరస్యానికి ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని చూపిస్తున్నాయి. ఈ ఉదాహరణలో ప్రతి భారతీయునికి ఒక పాఠాన్ని ఇస్తాయి. మతం వేరువేరు కావచ్చు, కానీ గౌరవం, స్నేహం, సహనం వలన మన సమాజం ఒకటిగా నిలవగలదు. భారతదేశం వంటి విభిన్నతల దేశంలో ఈ విధమైన సంఘటనలు మరిన్ని ప్రజల హృదయాలను స్పృశించడానికి, సమాజాన్ని ఐక్యత వైపుగా చేర్చడానికి సహాయపడతాయి. మత సామరస్యానికి చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పును తీసుకురావచ్చు. మనలో ప్రతి ఒక్కరూ చిన్న స్థాయిలో చేసిన పాజిటివ్ చర్యలు సమాజాన్ని ముందుకు నడిపే శక్తిగా మారవచ్చు. అంతేకాదు, మతం పేరుతో ప్రజలు చీలిపోయి చిన్న వృత్తాన్ని గీసుకుని అందులో బతికేవారు కొందరు. ఆ వలయాన్ని ఛేదించి అన్ని మతాలు ఒక్కటే అని జీవించేవారు మరికొందరు. తాజాగా హిందువుల ఆలయానికి ముస్లింలు ఊరేగింపుగా వచ్చిన సంఘటన అందరినీ కదిలించింది. అంతేకాకుండా మసీదుకు చెందిన 6 లక్షల విలువైన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తిరుపూర్ జిల్లా గణపతిపాళయం పంచాయతీలోని ఒట్టపాళయం గ్రామంలోని రోజ్ గార్డెన్ ప్రాంతంలో 300కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు మసీదు ఉంది. అయితే హిందువులు పూజించడానికి అక్కడ దేవాలయం లేదు. దీంతో ఆ గ్రామంలోని హిందువులందరూ కలిసి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆలయ నిర్మాణానికి తగినంత భూమి లేకపోవడంతో ఆలయ నిర్మాణం కష్టతరంగా మారింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన ముస్లింలు ముందుకు వచ్చారు. RMJ రోజ్ గార్డెన్ జమాత్ మసీదుకు చెందిన స్థలాన్ని ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ భూమిని దానం చేసిన తర్వాతే గణపతి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఎట్టకేలకు పనులన్నీ పూర్తయ్యాక సోమవారం ఆలయానికి మహాసంప్రోక్షణ జరిగింది.
అనంతరం ముస్లింలు ఊరేగింపుగా ఆలయానికి వెళ్లారు. ఆలయానికి 5 ట్రేలలో గణపతి పూజకు కావలసిన సామగ్రిని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయానికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు ఇరు వర్గాల పిల్లలు పాల్గొన్నారు. ఊరేగింపుగా వచ్చిన ముస్లింలకు పూలమాలలు వేసి హిందువులు స్వాగతం పలికారు. అలాగే ఆలయ వేడుకల్లో ముస్లింల తరఫున అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం కూడా చేశారు. కులం, మతం వంటి జాతి వివక్షతో చీలిపోయిన వాతావరణంలో సమానత్వం, స్వభ్రతృత్వం పెంపొందించేందుకు ముస్లింలు తమ భూమిని విరాళంగా అందజేసి కుంభాభిషేకానికి బారులు తీరి అందరినీ ఆనందపరిచారు. మతభేదాలను మించిన గౌరవం, సహనం, పరస్పర సహకారం ద్వారా మన సమాజాన్ని బలంగా, ఐక్యంతో నింపొచ్చు. అశ్విని కుమార్, సయ్యద్ ఇషాన్ అలీ వంటి పెద్ద మనసు గల వ్యక్తుల చర్యలు ఇది సూచిస్తున్నాయి. నిజమైన ఐక్యత కేవలం భౌతికంగా కాదు, మన హృదయాల్లోనూ ఉండాలి. మతం వేరువేరు కావచ్చు, కానీ గౌరవం, స్నేహం ఉండే చోట భారతదేశం సకల ప్రజల కోసం ఒక నిజమైన గృహంగా నిలుస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చిన్న ప్రయత్నాలు చేసినా అవి సమాజంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు.